గాజాలో ఎక్కడ చూసినా ఇప్పుడు చిన్నపిల్లల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఆ చిన్నపిల్లల ఆకలి కేకలు విని తల్లుల ఆర్తనాదాలే కనిపిస్తూ ఉన్నాయి. గాజాలో 48 గంటల్లో గాజాలో సాయం అందకపోతే ఏం జరుగుతుందో తెలుసా? అక్కడున్న మొత్తం చిన్నపిల్లలు 48,000 మంది చిన్నపిల్లలు చనిపోయే అవకాశం ఉంటుంది అని చెబుతోంది యుఎన్. వచ్చే 48 గంటల్లో గాజాకు సాయం అందకపోతే 14,000 మంది చిన్నారులు చనిపోయే అవకాశం ఉంటుంది అని ఐక్యరాజ్యసమితి చెప్తోంది. గాజాలో ఎక్కడ చూసినా భవన చూడండి ఒక్కసారి, ఆ దృశ్యాలు చూడండి ఒక్కసారి. గాజాలో చిన్న మెతుకు దొరికితే చాలు ఒక పూట గడుపుకుందాము అనే ఆకలి కేకలు. వాళ్ళ గిన్నెలు తీసుకొచ్చి అరకొరగా అందే ఆ సాయాన్ని వాళ్ళు తీసుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం గాజా అంతా ఇప్పుడు కరువులో ఉంది. మొత్తం గాజా అంతా ఇప్పుడు వైద్య సాయం అందాల్సిన అవసరం ఉంది. ఆకలి తీర్చాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక 2-3 ట్రక్కులను మాత్రం గాజా లోపలికి ఎలా చేస్తున్నారు. నిమిషాల్లో ట్రక్కులన్నీ కూడా అయిపోతున్నాయి. ఆ ఫుడ్ అంతా అయిపోతుంది. చాలామందికి కొన్ని రోజుల నుంచి ఇప్పటి వరకు తిండి దొరకని పరిస్థితులు ఉన్నాయి. ఒక విషయాన్ని మీకు మళ్ళీ చెబుతున్నాను, రాబోయే 48 గంటల్లో గాజాలో మానవతా సాయం ఆహార పదార్థాలు అందకపోతే ఏకంగా 14,000 మంది చిన్నారులు ఒక్కసారిగా చనిపోయే అవకాశం ఉంది అని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. గాజాకి ఇప్పుడు మానవతా సాయం అందాలి అని. ఇజ్రాయెల్ మాత్రం మానవతా సాయం అందించడానికి ఒప్పుకోవడం లేదు. గాజా మొత్తం మా ఆధీనంలో ఉంది అని ఇజ్రాయెల్ చెప్తుంది. పాలస్తీనా మొత్తాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్న ఇజ్రాయెల్ ఇప్పుడు గాజాకి కొంతమేర యాక్సెస్ ఇస్తూ ఉంది. అది కూడా పూర్తి ఆంక్షలతో. ఆ పూర్తి ఆంక్షల నడిమే 1-2 ట్రక్కులు వెళ్ళి ఇదిగో ఇలా ఆహార పదార్థాలు. ఒకసారి ఆ మాటలు విందాం. ఆహార పదార్థం కోసం వాళ్ళు ఎగబడుతున్న మాటలు ఒక్కసారి విందాం. చూసారా దృశ్యాలు, వింటున్నారా ఆకలి కేకలు? ఆహార పదార్థాల ట్రక్ శబ్దం వినబడితే చాలు ఇళ్లలో ఉన్నవాళ్ళు, ఇల్లు లేవనుకోండి అక్కడ ఆ శిథిరాల కింద తలదాచుకుంటున్న వాళ్ళు పరుగున వచ్చి ఒక్క మెతుకు దొరికితే చాలు తమ పొట్ట నింపుకుందాం, తమ బిడ్డల ఆకలి తీరుద్దామని తల్లులు తమ వాళ్ళ ఆకలి తీర్చాలి అని వాళ్ళ కుటుంబ సభ్యులు పరుగున గిన్నెలు పట్టుకుని అక్కడికి వస్తున్నారు. ఒకరినొకరు తోసుకుంటూ అక్కడ నిలబడుతూ ఉన్నారు. కొంతమందికి ఆహారం దొరుకుతోంది, మరి కొంతమందికి ఆహారం దొరకడం లేదు. ఆహారం దొరికితే ఆ రోజుకి వాళ్ళు బతికినట్టే. ఆహారం దొరకని వాళ్ళు మాత్రం వాళ్ళ ఊపిరి ఆకలితో ఎప్పుడు ఆగిపోతుందో తెలియని పరిస్థితులు ఉన్నాయి. చాలా చోట్ల తమ కళ్ళ ముందే ఆకలి కేకలు పెడుతూ చనిపోతున్న మరణాలు కూడా ఇప్పుడు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మానవతా సాయం ఇప్పుడున్న అరకొరగానే ఉంటే రాబోయే 48 గంటల్లో ఏకంగా 14,000 మంది చిన్నారులు చనిపోయే అవకాశం ఉంది. నిజానికి ఒక 11 వారాల క్రితం పాలస్తీనా భూభాగం మొత్తాన్ని ఇజ్రాయెల్ నిర్బంధించింది. అప్పుడు కొన్ని దేశాలు కలగజేసుకున్నాయి. అమెరికా, కెనడా, యూకే లాంటి దేశాలు, ఫ్రాన్స్, ఇలా కొన్ని దేశాలు కలగజేసుకొని గాజాలోకి సహాయాన్ని అందించడానికి ఎటువంటి ఆంక్షలు పెట్టొద్దు అని చెప్పడంతో, ఒకవేళ అలా చేయకపోతే మేమందరం కలిసి మళ్ళీ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని ఇజ్రాయెల్పై ఒత్తిడి చేయడంతో ఇజ్రాయెల్ కొంత సాయాన్ని అందించడానికి వెసులుబాటు కల్పించింది. కానీ పూర్తి స్థాయిలో మాత్రం సాయం అందించటం లేదు. మానవతా సాయాన్ని అందించే విషయంలో ఆంక్షలు వెనక్కు తీసుకోకపోతే మేము కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కొన్ని దేశాలు ఇజ్రాయెల్ని హెచ్చరించడంతో ఇప్పుడు ఇజ్రాయెల్ కొంత వెనక్కు తగ్గింది. ఇజ్రాయెల్పై ఎప్పుడైతే హమాస్ ఉగ్రవాదులు దాడి చేశారో 2023లో, అప్పటి నుంచి గాజాను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకోవాలని, హమాస్ ఉగ్రవాదులను మొత్తం చంపి అవతల పరేయాలని ఇజ్రాయెల్ ప్రతినబూరింది. అప్పటి నుంచి వరుసగా దాడులు చేస్తూ ఉంది. గాజాలో మారణహోమం జరుగుతూనే ఉంది. మొత్తం హమాస్ ఉగ్రవాదులు లక్ష్యంగా, ఏరివేత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు.
ఆ రోజు ఇజ్రాయెల్పై జరిపిన దాడిలో కొంతమందిని బందీలుగా పట్టుకు వెళ్ళిపోయింది హమాస్. ఆ బందీల కోసం ఏకంగా కొన్ని వేల మందిని చంపేసింది ఇజ్రాయెల్. ఆ పోరాటం ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమంటుందో తెలుసా? మేము ఇది పై చేయి సాధిస్తున్నటువంటి సమయం. ఈ సమయంలో మేము వెనుకడికి వేస్తే, మా పోరాటాన్ని ఆపితే ఈ హమాస్ మరింత బలాన్ని పుంజుకొని మాపై యుద్ధానికి తెగబడుతుంది. కాబట్టి ఈ సమయంలో మేము వెనక్కు తగ్గేది లేదు అని చెప్తోంది. మొత్తం గాజాను వదిలి హమాస్ వెళ్ళిపోవాలి అని చెప్తున్నారు. ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే మొత్తం గాజాను వదిలి హమాస్ వెళ్ళిపోవాలి అని చెప్తోంది. కానీ హమాస్ తీవ్రవాదులు మాత్రం అక్కడే ఉండి ఇజ్రాయెల్పై ప్రతిదాడులు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇజ్రాయెల్ మొత్తం గాజాని తమ గుప్పిట్లో పెట్టుకుంది. ఇప్పుడు గాజాలో ఎక్కడ చూసినా కూలిపోయిన ఇళ్ళే కనబడుతున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నాడు? గాజాని నేను దత్తత తీసుకుంటాను. కొన్ని దశాబ్దాల సమయం పడుతుంది. ఆ దశాబ్దాల సమయంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ వేరే చోటకి పంపించి ఆ ప్రాంతాన్ని నేను దత్తత తీసుకుంటాను అని ట్రంప్ అన్నాడు. వచ్చిన యుద్ధాన్ని ఆపేస్తాము, శాంతిని నెలకొనే విధంగా మేము చేస్తామని ట్రంప్ అన్నాడు. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనబడుతున్నాయి. ఇజ్రాయెల్ ఇప్పటికీ మొత్తం హమాస్ని జీరో చేయాలి అని అనుకుంటోంది. మొత్తం హమాస్ని జీరో చేయాలి అనే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది. మీకు ఇలాంటి ఘటన శ్రీలంకలో కూడా గుర్తుంటుంది కదా. LTTE శ్రీలంకలో వాళ్ళు సింహాల రాజ్యాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు శ్రీలంకకు చుక్కలు చూపిస్తున్న సమయంలో చిన్న పిల్లలతో సహా మొత్తం అందరినీ కూడా శ్రీలంక చంపేసింది. పెద్ద ఎత్తున మారణ హోమానికి పాల్పడింది. ప్రభాకరన్ కొడుకుతో సహా అందరినీ కూడా. ఇప్పుడు అలాంటి పరిస్థితులు గాజాలో కూడా కనబడుతున్నాయి. హమాస్ని అంతమొందించే లక్ష్యంతో గాజాలో ఉన్న చిన్న పిల్లలు చనిపోతున్నా కూడా ఇజ్రాయెల్ పట్టించుకోవడం లేదు. ప్రపంచ దేశాలు మాత్రం అక్కడ ఈ పరిస్థితులపై, మానవ హక్కుల ఉల్లంఘనపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చిన్న పిల్లలు, వాళ్ళకి ఆకలి తీరాల్సిన అవసరం ఉంది. ఆ వాళ్ళ తల్లులకు పోషకాహారం అందాలి. అక్కడ పౌరులకు ఈ మానవతా సాయం అందాల్సిన అవసరం ఉంది అని ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, అమెరికా అంటూ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇప్పుడు వెనక్కు తగ్గితే అది చారిత్రాత్మక తప్పిదం అవుతుందేమోనని ఇజ్రాయెల్ అంటుంది. అందుకే హమాస్ని మేము జీరో చేయాలనుకుంటున్నామని. ఆ రెండో బాక్స్లో చూడండి ఒకసారి. ఆ రెండో బాక్స్లో చూస్తున్నారా? ఎక్కడైనా ఒక్క ఇల్లు కనబడుతుందా? శిథిలమైపోయిన ఇల్లు, గుట్టలు గుట్టలుగా ఉన్న ఇల్లు, కూలిపోయిన ఇల్లు. అందులోనే ఇప్పటికీ ఎన్నో శవాలు ఉంటున్నాయి. వాటిని బయటకు తీస్తూ ఉన్నారు. లేకపోతే అవి కుళ్ళిపోయి ఆ దుర్వాసనతో మరికొన్ని వ్యాధులు ప్రబలి మరికొన్ని మరణాలు సంభవించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా గాజాలో, ఇప్పుడు మీరు రెండవ బాక్స్లో చూస్తున్న ఆ చిన్నపిల్లని చూడండి ఒకసారి. ఆ ఫోటోలో పాపం ఎలా చూస్తూ వాళ్ళ చిన్నపిల్లలు వాళ్ళ ఆకలి కోసం గిన్నెలు పట్టుకుని వచ్చి వాళ్ళ గిన్నెలో ఒక్క ముద్ద పడితే చాలు ఆ పూటకి బతికేసినట్టే అని. ఆ ఒక్క ముద్దనే ఆ కుటుంబం మొత్తం, వాళ్ళ కుటుంబాలు కడుపు నింపుకుంటూ ఉన్నాయి. అలాంటి దయనీయమైన పరిస్థితి. ఆ రెండో బాక్స్లో ఉన్న ఫోటోని చూడండి ఒక్కసారి. రెండో బాక్స్లో ఉన్న ఫోటోని చూస్తే ఏమనిపిస్తోంది? అలాంటి దృశ్యాలు గాజాలు. ఇదిగో ఈ ఫోటో చూడండి ఒక్కసారి. అలాంటి దృశ్యాలు కాదు. ఇదిగో తిండి దొరక పాపం ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు చూసారా? ఖాళీ గిన్నెను పొట్టకు హత్తుకొని ఆ ఏడుస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి చూసారా? ఇవి కొన్ని దృశ్యాలు మాత్రమే. గాజాలో అడుగడుగునా ఇలాంటి దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి భయపడుతోంది. రాబోయే 48 గంటల్లో గాజాలో మానవతా సాయం అందకపోతే ఏకంగా 14,000 మంది చిన్నారులు అక్కడ ఒక్కసారిగా చచ్చిపోతారు, ఒక్కసారిగా చనిపోయే అవకాశం ఉందని UN భయాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు కొన్ని ట్రక్కులను అనుమతిస్తున్నా పూర్తి స్థాయిలో అక్కడ ఆకలి తీరేంత ఆహార పదార్థాలను అందజేయడం లేదు ఇజ్రాయెల్ ఆంక్షల నేపథ్యంలో. మా ప్రతినిధి రామ్దాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రామ్దాస్, అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్ లాంటి దేశాలు కలగజేసుకుంటూ ఉన్నాయి. మానవతా సాయాన్ని నిలిపివేస్తే మళ్ళీ మేము మీపై కొన్ని చర్యల దిశగా ఆలోచించాల్సి వస్తుంది అని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ట్రక్కులను అనుమతించినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆహారాన్ని, మానవతా సాయాన్ని అందించే అవకాశం ఉందా? పైగా UN అంటోంది రాబోయే 48 గంటలు అంటే 2 రోజుల్లో ఏకంగా 14,000 మంది చిన్నారులు ఆహారం అందక చనిపోయే అవకాశం ఉంటుందని UN భయాందోళన వ్యక్తం చేస్తోంది. ఏంటి పరిస్థితులు అక్కడ ఇప్పుడు? ఇప్పుడు UK, కెనడా, ఫ్రాన్స్ ఒక సంయుక్త ప్రకటన వెలువచ్చింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ అనుసరిస్తున్న అతి దారుణమైన ఈ సైనిక విస్తరణ ముగించాలి. ఎందుకంటే గాజాలో గనక మానవతా సహాయం వెంటనే అనుమతించకపోతే ఖచ్చితంగా ఈ ఆకలి కరువుతో ఖచ్చితంగా
వేలాది సంఖ్యలో మృత్యువాత పడే అవకాశం కనిపిస్తుంది చిన్నారులు ముఖ్యంగా. గత 11 వారాలుగా గాజాకు పూర్తిగా ఆహారం, ఇంధనం, మందుల సరఫరా పూర్తిగా ఇజ్రాయెల్ నిలిపివేసింది. దీంతో అష్టదిగ్బంధన చేసింది. ఇజ్రాయెల్ కు వెళ్తున్నటువంటి దారులన్నీ కూడా బార్డర్స్ మూసివేసింది. మార్చి నుంచి కూడా ఇదే పరిస్థితి. ఈ 2 నెలల దిగ్బంధన తర్వాత ఇప్పుడు ఈ మానవతా సంక్షోభం భారీ స్థాయికి చేరుకుంది. ఏ రకంగా అంటే ఖచ్చితంగా ఇప్పుడు కనుక ఇమ్మీడియట్ గా వాళ్లకు ఆ సహాయాన్ని వదలకపోతే ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో 14,000 మందికి పైగా చిన్నారులు కానీ వృద్ధులు కానీ మరణించే అవకాశం ఉన్నట్టుగా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. నిజంగా తాజాగా ఇప్పుడు ఈ ప్రకటన చేసిన తర్వాత అటు బ్రిటన్ ఇజ్రాయెల్ తో జరగాల్సినటువంటి వాణిజ్య చర్చలను కూడా పూర్తిగా నిలిపివేసింది. పూర్తి స్థాయి నిరసన చెప్తున్నారు. బ్రిటన్ పార్లమెంట్ లో దీనికి సంబంధించిన ఒప్పందం కూడా జరిగింది. సో ఆ రకంగా పార్లమెంట్ లో తీర్మానం చేసిన తర్వాత వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆ వాణిజ్య చర్చను నిలిపేసిన పరిస్థితి. సో మంగళవారం తర్వాత గాజాలో దాదాపు 100 సహాయ ట్రక్కులు పంపడానికి అనుమతి ఇచ్చామంటూ ఇజ్రాయెల్ చెప్తుంది. అంటే తాత్కాలికంగా కావాల్సినటువంటి సహాయాన్ని అందించేందుకు మేము ఇప్పుడు ఓకే చేశామని చెప్తున్నప్పటికీ దీన్ని యునైటెడ్ నేషన్స్ కూడా పూర్తి స్థాయిలో ఇంకా అంటే ఎటువంటి సహాయం అయితే పంపిణీ జరగలేదని అయితే యునైటెడ్ నేషన్స్ ధృవీకరిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బార్డర్ లో ఇజ్రాయెల్ గాజా బార్డర్ లో వెస్ట్ బ్యాంక్ దగ్గర వందలాది ట్రక్కులు అయితే పూర్తిగా నిలిచిపోయినాయి. రోడ్లపైన కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో నిలిచిపోయినాయి. ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అవన్నీ కూడా ఎప్పుడు ఇజ్రాయెల్ బార్డర్స్ ఓపెన్ చేస్తే అప్పుడు గాజాలోకి వెళ్లి సహాయం అందించేందుకైతే సిద్ధంగా ఉన్నాయి. కొన్ని రోజుల తరబడి ఇప్పటికే అక్కడ కాచుకొని కూర్చున్నాయి. అయితే ఇప్పుడు కాస్త రిలాక్సేషన్ ఇస్తున్నారు ఇజ్రాయెల్ వైపు నుంచి. పూర్తి స్థాయిలో సహాయం అందించేందుకైతే పూర్తిగా ఇంకా నిరాకరిస్తున్నారు. కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే ప్రస్తుతానికైతే కొన్ని ట్రక్కులు మాత్రమే వదులుతున్న పరిస్థితి కనబడుతోంది. సో మొత్తం మీద గాజా ప్రాంతాన్ని అయితే ఇప్పుడు ఆకలి కేకలతో పూర్తిగా కొట్టుబిట్టాడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కానీ యునైటెడ్ నేషన్స్ కానీ చాలా మానవ హక్కుల సంఘాలు ఇప్పటికే మొత్తుకుంటున్నాయి. గాజాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒకసారి విజువల్ చూస్తే నిజంగా దుఃఖం వస్తుంది. ఎందుకంటే గాజాలో ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే చిన్నారులు ఆకలితో అలమటిస్తూ ఆ బొచ్చెలు చిప్పలు పట్టుకొని ఆ దొరికే కాస్త ఆహారం కోసం అక్కడ ఎగబడుతుంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా పూర్తిగా నిరసన వెల్లువెత్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మరణపు అంచులో ఉన్నారు. ఇంకొక రోజు 2 రోజులు కనుక వాళ్ళకి అన్నం దొరకకపోతే ఖచ్చితంగా మరణించే పరిస్థితి ఉంది. ఇప్పటికే పౌష్టికాహార లోపంతో పూర్తిగా దగ్గర యుఎన్ కూడా అదే భయాందోళన వ్యక్తం చేస్తుంది. యుఎన్ కూడా అదే భయాన్ని వ్యక్తం చేస్తుంది. రాబోయే 48 గంటల్లో వాళ్ళకి మానవతా సాయం అందకపోతే ఏకంగా 14,000 మంది చిన్నారులు చనిపోతారు అని. మరి ఇప్పటికిప్పుడు ఆ స్థాయిలో మానవతా సాయాన్ని అందించడానికి ఏదైనా చర్యలు తీసుకుంటూ ఉన్నారా? 48 గంటలు అంటే మామూలు విషయం కాదు. రాబోయే 2 రోజుల్లోనే అంటే గంట గడిచే కొద్దీ 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చిన్నారులు చనిపోబోతున్నారు. 48 గంటల్లో 14,000 మంది చిన్నారులు అంటే గంట గడిస్తే ఎంతమంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతారు? ఇప్పుడేమన్నా ఈ యుఎన్ వ్యక్తం చేస్తున్నటువంటి భయాల నేపథ్యంలో అక్కడ మానవతా సాయాన్ని కొంచెం పెంచే అవకాశం, వెసులుబాటు కల్పించే అవకాశం ఏమైనా గాజా దిశగా ఆలోచిస్తుందా? అంటే ఇప్పుడు గాజాపై ఇజ్రాయెల్ అనుసరిస్తున్న వైఖరిపై బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా దేశాలు అయితే పూర్తి స్థాయి ఒత్తిడి చేస్తున్నాయి. అంతేకాదు గాజాకు మానవతా సహాయంపై విధించిన ఆంక్షలు ఎత్తివేయకుంటే ఖచ్చితంగా ఇంకా ఇజ్రాయెల్ పై తామే చర్యలు తీసుకుంటామంటూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. సో ఇజ్రాయెల్లోని నెతన్యాహు ప్రభుత్వంలో మంత్రులు చేసిన వ్యాఖ్యలు కూడా ఇది 3 దేశాలు మండిపడుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒకటే చెప్తుంది, అంటే హమాస్ ఇప్పటికి కూడా మొండి వైఖరితో ఉంది, బందీలను విడిచిపెట్టడం లేదు. తమ బందీలను విడిచిపెట్టడానికి హమాస్ కున్న అభ్యంతరం ఏంటంటూ అటు ఇజ్రాయెల్ మొండి పట్టుతో ఉంది. బందీలను విడిచిపెడితే మాకు ఇంకా పూర్తి స్థాయిలో ఫ్రీగా వదిలేస్తామని చెప్తున్నారు. కానీ హమాస్ కూడా అదే బెట్టు మొండి వైఖరితో ఉంది. ఇప్పటికి కూడా హమాస్ కూడా ఈ మొత్తం వైఖరికి హమాస్ కూడా కారణం అని చెప్పాలి. అంటే మొదటి నుంచి కూడా ఇజ్రాయెల్ చాలా గట్టిగా ఉంది తమ దేశం పౌరులపై జరిగిన దాడి తర్వాత. ఎప్పుడైతే అక్టోబర్ 7, 2023లో జరిగిన దాడి తర్వాత చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. సో అయితే ఇది కాస్త ఇప్పుడు పరిస్థితులు చేయదాటేదాకా వచ్చాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కంప్లీట్ గా అమాయక పౌరులు, సివిలియన్స్ అంతా కూడా గాజాలో వెస్ట్ బ్యాంక్ లో చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో ఉన్నారు. ఆకలి కేకలతో అలమటిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు అయితే స్పందిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇటీవల ఖతర్ దోహాలో కాల్పుల విరమణ, బందీల అప్పగింత సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. సో అమెరికా, ఈజిప్ట్, ఖతర్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. ఇక్కడ అమెరికా, ఈజిప్ట్, ఖతర్ ఈ 3 కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. సో 60 రోజుల కాల్పుల విరమణ, రోజుకు 400 ట్రక్కుల సహాయం అందించాలంటే ప్రతిపాదనతో కూడా వచ్చినాయి. సో అంటే గతంలో కూడా కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ కూడా అది గడువు పూర్తయిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు గాజా స్ట్రిప్ లో జరుగుతున్నటువంటి దాడిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. తాజాగా జరిగిన దాడిలో మీకు ఒక అప్డేట్ చెప్తాను. ఇప్పటి వరకు ఇప్పుడు సోమవారం నుంచి తాజాగా జరిగిన దాడిలో 85 మంది మృతి చెందారు గాజాలో. సో ఇజ్రాయెల్ సైన్యం అయితే సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు తీవ్రమైన దాడి జరిపింది. మొత్తం
85 మంది మరణించినట్టు పాలస్తీనా హెల్త్ ఆఫీసర్ చెప్తున్నారు. ఉత్తర గాజాలో 2 చోట్ల ఇజ్రాయెల్ సైన్యం దాడి జరిపింది. ఒక ఫ్యామిలీతో పాటు స్కూల్లో షెల్టర్ పొందుతున్న 22 మంది చనిపోయారు. సో మృతుల్లో సగం మంది స్త్రీలు పిల్లలు ఉన్నట్టుగా పాలస్తీనా చెప్తోంది. సో అంటే బందీలందరినీ విడిపించడంతో పాటు హమాస్ గ్రూప్ మొత్తాన్ని నాశనం చేసి గాజాని పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యం, ఈ టార్గెట్ పూర్తి కావాలంటే కొంత టైం పడుతుంది. కానీ ఆలోపు చిన్నారుల ప్రాణాలు, ఆహారం అందక చిన్నారులు, వృద్ధుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. 1-2 ప్రాణాలు కావు, వేల సంఖ్యలో ఇందాక మీకు చెప్పిన ఫిగర్ ఇంకా అంతకు మించి ఉండొచ్చు. సో ఈ 3-4 రోజుల్లోనే గాజాలో దాదాపు ఇప్పటికే ఆకలి కేకలతో 300 మందికి పైగా చనిపోయారు. కేవలం అన్నం దొరక్క, ఆహారం దొరకక 300 మంది చనిపోయారు ఇప్పటికే గాజాలో. సో ఆ రకంగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులపై అయితే ప్రస్తుతం విమర్శలు వెలువెత్తున్నాయి. దాడులు జరపడం వరకు ఓకే, కానీ పూర్తిగా మానవతా సహాయం నిలిపివేయడంతోనే పెద్ద ఎత్తున ఇప్పుడు విమర్శలు అయితే వెలువెత్తున్నాయి. సో అష్టదిగ్బంధనం చేశారు. మార్చి నుంచి కూడా అదే పరిస్థితి. మందులు లేవు, తిండి లేదు, నీళ్లు లేవు, అసలు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. సో ఆ రకంగా ఇప్పుడు కనుక ఈ సంక్షోభం కనుక పెరిగి పెద్దదైతే కనుక ఖచ్చితంగా గాజా స్ట్రిప్ లో తక్షణ సహాయం చేరకపోతే కనుక మరొక 48 గంటల్లో ఇది వికృత రూపం దాల్చే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో కాస్త ఇప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఇజ్రాయెల్ కొంత పట్టుబిడుపు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికైతే వేలాది ట్రక్కులు, వందలాది ట్రక్కులు అక్కడ ఇజ్రాయెల్ బార్డర్ దగ్గర వెస్ట్ బ్యాంక్ లోకి ప్రవేశించేందుకైతే రెడీగా ఉన్నాయి గాజా బార్డర్ లో. సో ఇటు ఐక్యరాజ్య సమితి కూడా ఇంకా ఒత్తిడి పెంచుతోంది. సో కొన్ని గణాంకాలు చెప్తున్నాయి, మీకు చెప్తాను. ఇప్పటి వరకు గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడిలో దాదాపు 53,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు. సో 150,000 మంది దాకా గాయపడ్డట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా అంటే శిథిరాల కింద చాలా మంది తప్పారు. మొత్తం మీద ఇటు ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అంటే అక్టోబర్ 7 తర్వాత హమాస్ నేతృత్వం దాడులతో 1,200 మంది ఇజ్రాయెల్ చనిపోయారు. 200 పైగా బందీలు ఉన్నారు. ఇప్పుడు ఆ బందీల కోసమే గొడవ అంతా. ఆ బందీలను వదిలిపెడితే, హమాస్ వదిలిపెడితే కనుక ఇజ్రాయెల్ ఖచ్చితంగా కొంత ఫ్రీ హ్యాండ్ ఇస్తుందనే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే అమెరికా, అటు కొన్ని వెస్టర్న్ కంట్రీస్, అలాగే యునైటెడ్ నేషన్స్ చేసినటువంటి ఒత్తిడి నేపథ్యంలో ఇజ్రాయెల్ కొంత పట్టుసడలే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొంత మరి ఈ 48 గంటల కనుక ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా గాజా నిజంగా మరొక సోమాలియా, సూడాన్ మాదిరిగా ఒక ఆకలి సంక్షోభంతో ఖచ్చితంగా దారుణమైనటువంటి కరువుతో ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలు అయితే ప్రస్తుతానికి ఒత్తిడి తెస్తున్నాయి. రైట్ రామ్దాస్, గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. పరిమిత సంఖ్యలో మాత్రమే గాజాకి ఇప్పుడు మానవతా సాయం అందుతోంది. అందుకే ఐక్యరాజ్య సమితి అంటోంది రాబోయే 48 గంటల్లో గాజాకు మానవతా సాయం అందకపోతే ఏకంగా 14,000 మంది చిన్నారులు మృత్యువాత పడే అవకాశం ఉంటుంది, చనిపోతారు అని చెప్తోంది. ఏకంగా 14,000 మంది చిన్నారులు రాబోయే 48 గంటల్లో కేవలం ఆకలి కేకలతో చనిపోతారు అని చెప్తోంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం హమాస్ని జీరో చేయాలి, హమాస్ లేని గాజాను మేము చూడాలి, హమాస్ లేని గాజాను నిర్మించాలి అని ఇజ్రాయెల్ చెప్తోంది. వాళ్ళ దగ్గర ఇంకా 200 మంది బందీలుగానే ఉన్నారు. నిజానికి ఇజ్రాయెల్ను చుట్టుముట్టి, పశ్చిమ ఇజ్రాయెల్ నుంచి చుట్టుముట్టి హమాస్ చేసిన దాడిని ఇజ్రాయెల్ ఇంకా గుర్తుపెట్టుకునే ఉంది. అందుకే ఇప్పుడు ఒకవేళ వెనక్కు తగ్గితే ఈ హమాస్ మళ్ళీ రెచ్చిపోయే అవకాశం ఉంటుంది, ఇజ్రాయెల్లో మారణహోమాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మేము వెనక్కు తగ్గేదే లేదు అని ఇజ్రాయెల్ చెప్తోంది. కానీ హమాస్ను అంతమొందించాలి అనే లక్ష్యంతో ముందుకు వెళ్తూ అక్కడ సాధారణ ప్రజలను, చిన్నపిల్లలను ఇబ్బందులకు గురి చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన అని ప్రపంచ దేశాలు అంటూ ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బందీలను విడుదల చేయాలి, హమాస్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అప్పుడు మాత్రమే గాజాకు ప్రశాంతత అని ఇజ్రాయెల్ చెప్తోంది. కానీ ఐక్యరాజ్య సమితి మాత్రం ఇప్పుడు రాబోయే 48 గంటల్లో ఏం జరగబోతోంది, సాయాన్ని అందించడానికి వెసులుబాటు కల్పించమని ఇజ్రాయెల్ను కోరుతోంది. ఇజ్రాయెల్ ఆ దిశగా ఇప్పుడు ఆలోచిస్తోంది. ఒకవేళ ఇజ్రాయెల్ ఇప్పుడు మానవతా సాయాన్ని అందిస్తే మాత్రమే అక్కడ చిన్నపిల్లలు బతికే అవకాశం ఉంటుంది. లేదు అంటే రాబోయే 48 గంటల్లో ఏకంగా 14,000 మంది చిన్నారులు ఒక్కసారిగా ఆకలి కేకలతో కన్ను మూసే అవకాశం కనిపిస్తోంది. అమ్మాయి గౌరవాన్ని అమ్మలా కాపాడుతుంది. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్.